పేరేంటండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఇక్కడ ఏం లేదు, మేము కేఎల్ కాలేజ్ తరఫున వచ్చాం. మామూలుగా ఇక్కడ విలేజ్లో ఏమన్నా సమస్యలు మేము తెలుసుకోవాల్సిన సమస్యల గురించి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకం, అంటే ఒకళ్ళేమో పంటల గురించి అలా తెలుసుకుంటారు, మేమేమో విలేజ్లో వసతుల గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అంటే పర్వాలేదు, కానీ మా ఊర్లో అంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. సమస్యలు అంటే మాకు డ్రైనేజీ సమస్య ఉన్నాయా. మాకు మళ్ళీ డ్రైనేజీ వెళ్తా కూడా ఎంతో దూరం లేదు, కిలోమీటర్ పెద్ద మురుకాలవ, అది వెళ్ళి ఒక 4 కిలోమీటర్ల కృష్ణా నదిలో కలిసి. మాకు మంచి వసతి ఉంది, దాన్ని ఉపయోగించుకుంటాం సర్లేదు. ఇది డ్రైనేజీ ఇదన్నీ సగం నుంచి ఊరు మొత్తం వెళ్ళేది డ్రైనేజీ ఇదే. మేము ఏంటంటే అనుకునేది, ఈ డ్రైనేజీ మామూలుగా మన డ్రైనేజీ కట్టేసేసి వదిలేస్తే వర్షాలు పడ్డాక ట్రైన్తో పెట్టి తీసి మంచినీళ్ళు అవి బాగానే ఉన్నాయి. మాకు మంచినీళ్ళు మట్టుకి అంతా మంచి వాటర్ ఎక్కడైనా ఊర్లో వచ్చేప్పటికి. ట్యాంక్ ఉందా? మీరే బోర్లు వేసుకోవాలి? మాకు బోర్లు, ఊరు మొత్తం బోర్లు, మోటార్లు అంతా వాటర్ మంచి వాటరే. ట్యాంక్ కూడా కట్టారు ఆ ఊరు బయట, అది పూర్తి అవ్వాలి. 5 పైపులు. కరెంట్ అది బాగానే ఇక్కడ మీకు వచ్చే మంచినీళ్ళు ట్యాంక్ అవి ఉన్నాయి. బయట ట్యాంకులో నేను బోర్వెల్ పెట్టుకుని రైట్ ట్యాంక్ పెట్టుకున్నా, తర్వాత వాటర్ ఫిల్టర్ పెట్టుకుని దాన్ని ఇది రేషన్ ఏం తీసుకున్నా? నేను తీసుకోమా, నేను రిటైర్డ్ పర్సన్, పెన్షన్ వస్తాయి. ఇంకా మనకు రేషన్ అలాంటి వాళ్ళకి అక్కర్లా, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అందుకే నేను తీసుకున్నాను. ఇక్కడైతే ఇక్కడ రోడ్లు కొంచెం బాగాలేదని అనిపిస్తుంది. రోడ్లు అంటే ఓవరాల్గా అంత బాగాలేదు. చెప్పేది పర్టికులర్గా వేస్ట్ మేనేజ్మెంట్, డ్రైనేజ్, వాటర్ సిస్టమ్, ఆ 2 మటుకు ఇంప్రూవ్ అవ్వాలి బాగా. అప్పుడు ఇంకా వాటర్ పండ్లకి అవి బాగానే వస్తుంది. మంచి కృష్ణా రివర్ బ్యాంక్ కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగానే ఉంది, బోర్వెల్ వెంటనే వస్తుంది. కరెంట్ అంటే ఇరిగేషన్ కెనాల్ ఉంది, బకింగ్హామ్ కెనాల్. ఇది పెద్దకొండూరు అనే ఊరు. కాలేజ్ తరఫున ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా డొమైన్ ఏంటంటే విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ కాలేజ్లో చెప్పిన కనుక్కోమని డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ అన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే చాలా బాగాలేదు అసలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని చెప్తున్నారు ఎక్కువగా. సో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంకా మెరుగుపడాలి. ఇక్కడ రోడ్స్ అనేవి కూడా చాలా ఏం బాగోలేదు. సో ఇవి మెయిన్ ఇక్కడ సమస్యలుగా ఉన్నాయి.